गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే ఒక గొప్ప మహానుభావం ఉంది, అవతార పురుషులు అంటుంది. మనము శ్రీ 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 నారాయణ స్వామి అంటారు. అతనిది వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది ఆయనది పెద్ద జాతరలాగా ఉంటుంది, అక్కడ ఢిల్లీలో ఉంది. ఇది అక్షర్ధామ్, అక్షర్ పరంధామం కూడా అంటారు, అక్షర్ధామం అంటారు. అతన్ని శ్రీ 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 నారాయణ స్వామి అంటారు. ఆయన ఎన్నో లీలలు జరిగిన అద్భుతాలు. అతని గురించి ఈ వీడియోలో రెండు లీలలు, ఎన్నో లీలలు లోక కళ్యాణార్థమై ఉద్భవించి చాలా భారతదేశం అంతా కూడా భ్రమణం, అంటే భారతదేశం మొత్తం తిరిగి అతను ఎన్నో లోక కళ్యాణం చేసి అక్కడ చివరిలో అక్షర్ధామ్ అంటే ఢిల్లీలో అక్కడ నివసించి అక్కడనే అతనికి ఆశ్రమం లాగా పెద్దగా చేయడం జరిగింది. ఇప్పుడు చాలా మన భారతదేశంలోనే పెద్ద అది పుణ్యతీర్థం లాగా జరుగుతుంది. పెద్ద మందిరం మన ఎలా ఉంటుందంటే మామూలు మందిరం కాదు, అది అయోధ్య కన్నా చాలా గొప్పది అన్నట్టు. చాలా అయోధ్య ఎలా ఉందో అంతకన్నా చాలా రాతి కట్టకాలు అసలు ఎంతెంతో కట్టిరు, చాలా 100 ఎకరాల స్థలం ఉంటుంది అక్షరధామం అనేది. అలాంటి మహానుభావం ఉంది. మనము కొన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుంటే కొంచెం మనకు ఉపయోగపడుతుందేమో. ఆయన ఆచరించి లోక కళ్యాణం చేసిండు కాబట్టి మనం కూడా కొంచెం అవకతవకలు ఉంటే నేర్చుకోవచ్చు అనే సందర్భంలో మనము ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఆయన జన్మించింది ఎక్కడంటే చెపియా గావ్ అని ఉంటుంది. చెపియా గావ్ అంటే చెపియా అనే ఒక ఊరిలో అతను జన్మించడం జరిగింది. అతని అది చెపియా గావ్ ఎక్కడ ఉంటుంది అంటే అయోధ్యకు దగ్గర ఉంటుంది. అయోధ్యకు ఒక 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అన్నట్టు. అక్కడ జన్మించాడు, చెపియా గావ్లో జన్మించాడు. ఆయన బాల్యనామం వచ్చి ఘన్శ్యామ్ అని పేరు పెట్టాడు తల్లిదండ్రి. దాని తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత నీలకంఠి వర్ణి అని కూడా పేరు వచ్చింది. అతనే చాలా చోట్ల చెప్పాడు, నీ పేరు ఏంటంటే నీలకంఠి వర్ణి అని చెప్పుకుంటూ వచ్చాడు బ్రహ్మణం జరిగేటప్పుడు. అతను ఏంటంటే తల్లిదండ్రి కూడా చిన్న వయసులోనే చనిపోయారు. 8-9 సంవత్సరాల తల్లి చనిపోయింది. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ బిడ్డడు పుట్టిండు కదా. 2 కొడుకులు వాళ్ళకి తల్లిదండ్రికి. ఈయనకన్నా చాలా పెద్దోడు వీళ్ళన్న. ఆయనకి లగ్గం అయిపోయి వాళ్ళ వదిన కూడా ఉంది. ఈయన చిన్నగా చాలా సంవత్సరాలకు పుట్టిండు కాబట్టి ఈయన చాలా ప్రేమగా లాడుగా పెంచుకునేటువంటి వాళ్ళు ఈ ఘనశ్యామ్ని. తర్వాత తల్లిదండ్రి తొందరనే పోయారు. ఒకళ్ళు 8 సంవత్సరాల తల్లి చనిపోయింది. తర్వాత 10 సంవత్సరాలన్నరలో తండ్రి కూడా చనిపోయాడు. వాళ్ళ అన్న ఇక దేఖ్బావాల్ తండ్రి కూడా చెప్పాడు, అరే చిన్నవాడు చాలా మంచోడు, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నీ చేతిలో పెడుతున్నాని ఆయన ప్రాణం వదలటం జరిగింది వాళ్ళ తండ్రి. ఆ తర్వాత వాళ్ళ అన్ననే చూసుకునేవాడు. తర్వాత అలా చేసిన తర్వాత ఈయనకు వైరాగ్య పురుషుడు పుట్టుకతోటి వచ్చిన ఎన్నెన్నో లీలలు బాల్యంలో జరిగినాయి ఆయనకు తెలియకుండా. అంటే గత జన్మలో ఎంతెంతో 99% చేసి ఉంటాడు. ఆ 1-2% గురించే ఈ జన్మకు రావటం జరిగింది ఆయన నీలకంఠవర్ణి. చిన్నప్పటి నుండే ఆయనకు ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు జరిగినాయి. అసలు మంచి ఏంది చెడు ఏంది అనే నిర్దేశం తెలిసింది అతను. దాని తర్వాత ఆయన ఇంకా లోక కళ్యాణం చేద్దామనే ఒక ఉద్దేశంతో ఇక తల్లిదండ్రి ఎట్లయినా పోయారు కనుక ఇంకా అన్న వదిన ఉన్నారు, ఇంకా మనం దీంట్లోనూ బంధాలలో ఇరుకోవటం దేనికని చెప్పకుండా చేయకుండా ఆయనే అర్ధరాత్రినే అయోధ్య నుండి వెళ్ళిపోవటం జరిగింది నీలకంఠవర్ణి. చిన్నప్పుడే వెళ్ళిపోయి ఇంకా ఎక్కడెక్కడనో తిరిగాడు, దేశాలు తిరిగాడు. తిండి తిప్పలు ఏమీ లేదు. ఆయనే ఒక కమండంలాగా నీళ్లు తాగటానికి, ఒకటి దండకడంలాగా, ఒకటి ఇక్కడ పెట్టుకోవటానికి సాధన చేయటానికి వస్తువులు. ఆయనకు చెద్దరు లేదు, ఏం లేదు, ఎక్కడ తిండి ఉందో. ఇలా వాళ్ళు చాలా కఠోరంగా ఇవన్నీ ఏం శరీరం గురించి ఆలోచించారు అన్నట్టు. వాళ్ళ లక్ష్యాన్ని ఎక్కడుందో ఆ చేరే వరకు వాళ్ళు ఎక్కడ ఆగలేదన్నట్టు ఆ నీలకంఠవర్ణి. అలా తిరుగుతూ ఎప్పుడు జరిగిందంటే ఇది ఆయన పుట్టింది ఎప్పుడు 1789 సంవత్సరంలో జన్మించడం జరిగింది. అతను ఇంకా
1891 సంవత్సరంలో 92 సంవత్సరంలో ఇల్లు వదిలిపెట్టిపోయాడు. అంటే 11 సంవత్సరాల రమ్మి ఇల్లు వదిలిపెట్టిపోయాడు. ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే 11, 12 సంవత్సరాల వయసులో అసలు బయట కూడా తిరగరు. ఎక్కడైనా పోవాలి, దూరదేశం పోవాలి, ఒక ఊరికి పోవాలంటే కూడా పోలేరు చిన్నపిల్లలు. కానీ ఈయన వైరాగ్య పురుషుడు కాబట్టి, ఆయనకు సర్వం తెలుసు కాబట్టి ఆయనే భ్రమరణ చేస్తూ ఉన్నాడు అన్నట్టు. అంటే తిరుగుతూ 2, 3 సంవత్సరాలు తిరిగాడు అన్నట్టు. దేశమే ఇంకా అక్కడ బస్సు ఆ కాలంలో అంటే 235 సంవత్సరాల కింద బస్సులు ఎక్కడి, కరెంట్ ఎక్కడి, ఏం సదుపాయాలు లేవు అన్నట్టు ఆ సమయంలో. ఎక్కడ పోవాలన్నా నడకనే. ఇంకా అప్పుడు సైకిల్ లేవు, మోటార్ లేవు, అసలు ఫ్లైట్స్ అనేవి ఏమీ లేవు అసలుకి అన్నట్టు. అడవిలో తిరగటమే. ఇంకా మనకంటే అన్నీ అందుబాటులో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం మనం. ఇప్పుడు కాశీకి కూడా ఒక రోజులో పోయి రావచ్చు. కానీ ఆ రోజులో పోవాలంటే ఎన్ని రోజులు పట్టేది, 30 రోజులు పట్టేది పోయి రావటం. అసలు పోయి రావటం అనేది ఇంకా చాలా కష్టమై ఉండేది అన్నట్టు కాశీకి పోతే. అలా ఇప్పుడేమో అన్నీ అందుబాటులోకి వచ్చేసాయి. ఫ్లైట్లో పోయి ఒక రోజునే పోయి ఒక రోజునే రావటం జరుగుతుంది కాశీ. అంటే ఎంత అందుబాటులో వచ్చినాయో అంత అజ్ఞానం ఆవరిస్తుంది. మన ఓపిక లేదు, నిశ్చలత్వం లేదు. ఇక్కడ ఈ మహానుభావుడు అలా తిరుగుతూ చివరికి అక్కడ వీళ్ళు అయోధ్య నుండి వెళ్ళాడు కదా, వెళ్ళి అక్కడ బద్రీనాథ్ కని వెళ్తున్నాడు అన్నట్టు. ఇంకా నడకని అన్నీ ఎక్కడెక్కడ బస చేస్తుండో, రాత్రిపూట ఎక్కడైనా వస్తే అక్కడ పండుకునేవాడు, తెల్లారి మళ్ళీ కాలకృత్యాలు తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఏం తింటుండో ఏం తినడో, ఒక్కోసారి అయితే చాలా రోజులు అసలు తినలేదు, గాలే భోంచేసిండని చెప్తున్నాడు. అక్కడ ఖాళీ నీరు దొరికితే నీళ్ళు తాగాడు. ఒక్కోసారి నీళ్ళు కూడా దొరకకుంటే స్రోత పడిపోయినటువంటి స్థితి లక్షణాలు కూడా ఉన్నాయి. ఎంత కష్టపడితే ఆ స్థితికి వాళ్ళు అంత జ్ఞానం పొందారు అనేది మనకు ఈ విధంలో తెలుసుకునే సన్నివేశాలు అన్నట్టు. ఇప్పుడు తిరుగుతూ అక్కడ అయోధ్య నుండి పోయిన తర్వాత కొన్ని రోజులకు అక్కడ ఒక అడవిలో ఫారెస్ట్ అంటారు కదా, ఆ అడవిలో సిర్పూర్ గావ్ అని ఉంది అన్నట్టు. అక్కడికి వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే సిరిపూర్ గావ్ లోపల చాలా భయంకరమైనటువంటిది. అక్కడ మృగాలు తిరుగుతూ ఉంటాయి. అడవి మధ్యలో ఉందన్నట్టు ఆ ఊరు. సాయంత్రం కానీ దండోర వేస్తారు. ఎక్కడో అక్కడ తలుపులు దగ్గర వేసుకొని ఉండాలి. తెల్లందాం కానీ మృగాలు తిరుగుతాయి. పట్టపగలు పెద్దగా రావు, కానీ అప్పుడు కూడా చాలా జాగ్రత్త ఉంటారు. ఆ ఊరు అందుబాటులోనే ఉంటారు, కానీ బయట ఎక్కువ పోలేరు. ఒకవేళ పోయినా గుంపుగా పోతారు అన్నట్టు. అది ఎందుకంటే ఏవి తింటాయో తెలియదు అన్నట్టు. అంత భయంగా ఉంటుంది అక్కడ. ఈ సిరిపూర్ గావ్ పోయినాక ఒక మఠం ఉంటుంది అన్నట్టు, ఒక ఆశ్రమం, ఆధ్యాత్మిక ఆశ్రమం ఉంటుంది. అక్కడ ఆ చెట్టు కింద ఒక చెట్టు ఉంటే చెట్టు కింద కూకొని ఈయనే ఒంటరిగా అలవాటు అన్నట్టు. ఎప్పుడైనా ఒంటరిగా ఉండటమే, రాత్రిపూట ఒంటరిగా పండటమే ఈయనకు అలవాటు అన్నట్టు. అక్కడ సిరిపూర్లో ఊర్లంతా దండోర కొట్టి ఎవరు 5 గంటలకే మొత్తం ఎక్కడో అక్కడ తలుపులు వేసుకోవాలని వాళ్ళంతా చాటింపు చేయడం జరిగింది. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. అక్కడ ఈయన మఠం దగ్గర ఉన్నాడు కాబట్టి మఠాధిపతి ఎవరైతే మహంతు ఉంటారో, దానికి మఠానికి అధిపతి అతను వచ్చి, అరే ఎవరో బాలుడు, ఈయనకు తెలియదు, ఇది అడవిలో ఉంది, చాలా మృగాలు, కఠినమైనటువంటి మృగాలు వస్తాయి, తినేసేస్తాయి అనే భావంతో వచ్చి వాళ్ళిద్దరు వచ్చేసి ఆ పిల్లవాడిని చూస్తే మీరు సాధులాకున్నారు, బాల సాధులాగా కనపడుతున్నారు, మీకు ఇది తెలియదు నాన్న, మీరు లోపలికి వచ్చేసి మా మఠంలో వచ్చి నిద్రించండి, పొద్దున మీరు ఏది కార్యక్రమం చేసుకోని అని వాళ్ళు మహంత అనేది చెప్పిండన్నట్టు ఆ పీఠాధిపతి దానికి. అప్పుడు ఆ నీలకంఠవర్ణి అంటుండు, ఏమో నాకు ఒంటరిగా ఉండటమే అలవాటు, నిర్దేశ ప్రదేశంగా నిశ్చలంగా ఉండటమే నాకు ఇట్లా అలవాటు అయిపోయింది, మీరు వెళ్ళి పండండి, నేను ఇక్కడనే పండుకుంటా అని ఆ కుర్రోడు చెప్పాడు. ఎప్పుడు 12 సంవత్సరాల వయసే ఉంది. అది ఆయన పెద్ద వయసు ఏం లేదు, 11.5, 12 రమారమి ఉంటుంది ఆ సమయం. అది వాళ్ళకి మనసు ఒప్పలేదు. అరే చాలా డేంజర్ ఉంది ఇక్కడ. వాళ్ళు చెప్పారు, ఇక్కడ మృగాలు వస్తాయి, సింహాలు వస్తాయి, చాలా డేంజర్, అవి చిరుతపులులు వస్తాయి, మనిషిని చంపేసి తినేసేస్తాయి, మీరు లోపల వచ్చేసేయండి స్వామి మీరంటే. ఇక్కడ చాలా మృత్యువు తాండవం ఆడుతుంటుంది ఈ ఏరియాలో మొత్తం. రాత్రి కాగానే భయంతో మృత్యువు కబలిస్తూ ఉంటుంది అని ఆ మాంతి చెప్పటం జరిగింది. ఆ పిల్లవాడు ఏమంటుండంటే, మృత్యువా అంటే భయం లేని అభయస్వరూపుడు అన్నట్టు. అంటే మృత్యువు మీ మఠంలో జొర్రదా అని సవాల్ చేసిండు అన్నట్టు. చేయగానే ఆయన అన్నాడు, మృత్యు అంటే ఎక్కడ కూడా కబలిస్తుంది, మఠంలో అయినా దేంట్లో అయినా, కానీ కావాలని మృత్యు ముఖంలో పోకూడదు కదా, ఇది ప్రమాదమైన స్థలం అని తెలిసి కూడా మనం అలా ఉండటము అది కరెక్ట్ కాదు కదా అని మళ్ళీ ఆయనే ప్రత్యుత్తరం చేసిండు. ఎందుకంటే బాలుని మీద ప్రేమ, అనవసరంగా చంపేసేస్తాయి అనే భావం ఉంది.
నీలకంఠవర్ని ఏమంటారు తెలుసా? ఒక డైలాగ్ మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా చక్కటైనటువంటి డైలాగ్. ఆయనే ఇంత గొప్ప డైలాగు ఆ మహంతుకు చెప్తాడు అన్నట్టు. ఏం చెప్తాడంటే, నా లోపట ఉజాల అంటే నా లోపట వెలుతురు, బయట ఉన్న చీకటికి భయం తెలియటం లేదు. అంటే నా లోపట ఏదైతే వెలుతురు నేను ఉన్నానో, నా లోపట ఏదో పాజిటివ్ ఎనర్జీ, నా లోపట వెలుతురు ఉంది కదా, ఈ బయట భయం తెలియకుండా ఉంది. తెలియటం లేదు నాకు భయం అంటే. అసలు భయం ఎట్లుంటుందో తెలియటం లేదు. ఎందుకంటే లోపట నేను వెలుతురుతో అభయ స్వరూపుడై ఉన్నాను, వెలుతురుతో ఉన్నాను కాబట్టి బయట ఉన్న చీకటి నాకు భయం తెలియకుంటుంది అన్నాడు. అనేవరకు అవును నిజమేనన్నా, నువ్వు ఉండొచ్చు కాదంటలేను, కానీ ఇది కావాలని మృత్యుముఖం పోకూడదు అంటే నీలకంఠవర్ని అన్నాడు, మీరు ఏం భయపడే అవసరం లేదు, మీరు వెళ్ళండి, ఇంకా నేను ప్రశాంతంగా ఇక్కడనే ఉంటాను. ఏది జరిగినా అది ఈశ్వరి ఇచ్చా జరుగుతుంది కాబట్టి నాకు భయం లేదు. నేను ఇంకా భయపడితే నేను ఇంట్లోనే ఉండేవాడిని కదా, ఇలా ఎందుకు వచ్చాను, నేను ఒక సన్యాసి ఉన్నా కాబట్టి ఇంకా నాకు ఏ భయమేమి లేదు అని చెప్పటం వల్ల వాళ్ళు ఇంకా ఎత్తుకొని అయితే పోలేరు కదా. ఇంకా చెప్పి వాళ్ళు సరే చూద్దాము, ఇంకో మాట చెప్పారు వాళ్ళు, మీకు ఎప్పుడు మీకు రావాలనిపించినా భయం అనిపించినా మీరు తలుపు కొడితే మీరు లోపలికి రావచ్చు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ కుర్రోనికి చాలా డేంజర్ ఉంది, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అనే భావంతో లోపల వేసుకొని తలుపేసుకున్నారు. వాళ్ళకు కూడా భయం కదా, ఏ మృగం వచ్చి వాళ్ళని కూడా తినేస్తుంది కదా. తర్వాత ఈయన ప్రశాంతంగా ఉన్నాడు, ఏం తిన్నాడో అంత ప్రశాంతంగా చెట్టు కింద అలా ధ్యానమగ్నుడై ఉన్నాడు. తర్వాత సాయంత్రం కాగానే అంటే రాత్రి కాగానే ఒక సింహము వచ్చేసింది గాండ్రించుకుంటుంది. దానికి అలవాటు తిరుగుతూ ఉంటాయి అన్నట్టు, ఎక్కడ ఏదైనా ఆహారం దొరుకుతాయి ఏం దొరుకుతుంది అవి వేట ఆడుతూ ఉంటాయి అన్నాడు. ఎప్పుడైతే వచ్చేసిందో వచ్చంగానే పెద్ద గాండ్రిస్తుంటే వాళ్ళంతా భయపడ్డారు. ఇంకా ఈ పోరడు అయిపోయినట్టే, ఇంకా మనము ఎంత చెప్పినా వినలేదు, మనం పోతే కూడా మనల్ని కూడా తినేస్తుందని వాళ్ళు అలానే బుక్కి లోపట్నే ఉన్నారు. వాళ్ళు ఈ పోరం దగ్గరికి వచ్చి అలా చూస్తూ ఉందన్నట్టు, అది గాండ్రిస్తుంది. అది చూసి ఈ పోరుడు అభయ స్వరూపుడు కదా, ఈయన పవర్ గత జన్మలో ఉన్నటువంటి ఆ పవర్ అతనిలో ఉంది కాబట్టి నీలకంఠవర్నికి శాంతం భవ అని ఇట్లా చేయి చాపాడు ఆ సింహానికి. ఆ సింహం అలా చూస్తూ అది ఒక సాధు కుక్కలాగా అయిపోయింది అన్నట్టు. అంటే అది ప్రేమమయంగా అయిపోయింది. అది కోపం వదిలేసేసి గాండ్రించటం వదిలేసి అది మామూలుగా అది కుక్క ఏ విధంగా ప్రేమ స్వభావం ఉంటుందో ఆ స్వభావంగా వచ్చి మంచి కూకుంది. అది నీలకంఠవర్ని దగ్గర కూకున్న తర్వాత ఈయన కూడా దాని మీద నిమిరి శాంతం భవ అని ఈయన దీనినోడు అది వచ్చి మంచిగా పండుకుంది. అక్కడ ఎదురుగా వచ్చి కూకుంది. అది కుక్క ఎట్లా ఉంటుందో ఆ విధంగానే ఉంది అది సింహం. తెల్లారిన తర్వాత నీలకంఠవర్ని అన్నాడు సింహంతో, ఇప్పుడు నీకు తెల్లారుతుంది, ఇక్కడ నీకు మంచి ప్లేస్ కాదు ఇది. అంటే తెల్లారింది కాబట్టి నువ్వు అడవిలోకి వెళ్ళాలి, ఇట్లా ఊర్లో ఉంటే నీకు చాలా డేంజర్ అయినటువంటిది. అంటే రాత్రి నీకు ఏం కాదు, కానీ పగలు మాత్రము ఇక్కడ ఉండే నీ ప్లేస్ కాదు, ఇది వెళ్ళిపో అని దానికి ఆర్డర్ చేస్తే అది మళ్ళీ ఒక వెనుక తిరిగి వెళ్ళిపోయిందంట. ఈ సన్నివేశాలన్నీ కూడా ఆ పీఠాధిపతి చూడటం జరిగింది. అబ్బా మామూలు నీలకంఠవర్ని అంటే మామూలుగా ఏదో కుర్రోడు అనుకున్న సామాన్యుడు కాదు, ఈయన సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపుడే అని వచ్చి కాలు పట్టుకున్నారు. మేము గుర్తించలేదు నాన్న, మేము పండితులమని గర్వం ఉంటుంది కాబట్టి మీరు ఎంత కెపాసిటీ ఉందో, మీరు ఎంత జ్ఞానవంతులు ఉన్నారో మేము అందులమై ఉన్నాం, మాకు లోపటి జ్ఞానం లేదు, బయట శాస్త్రవచనాలే ఉన్నాయి, కానీ మీరు ఇంత పరిపూర్ణమైన సంగతి నాకు తెలియలేకపోయిందని ప్రాధేయపడ్డారు. వాళ్ళని లేపి వాళ్ళు ఇంకోటి ఏమన్నారంటే, మీరు జీవితకాలం మీరు ఇక్కడనే అధిపతిగా ఉండి మాకు బోధ చేసి ఇంకెంతెంతో మందికి మీ యొక్క బోధలు అవసరం ఉన్నాయి స్వామి అని ప్రాధేయపడ్డారు వాళ్ళు. అప్పుడు ఆయన అన్నాడు, లేదు ఈ కుటీరం మంచిదే మీరు చేసి, నాకు విశ్వమంతా కుటుంబం ఉంది, నేను అన్నీ ఇంకా ఎన్నెన్నో తిరిగి చేయాలి, నేను ఇక్కడనే అంకితం అయిపోతే నేను ఇల్లు ఎందుకు వదిలిపెడితే అక్కడనే హాయిగా చెప్పుకునేవాడిని కదా, నేను ప్రపంచాన్ని భ్రమణ చేసి ప్రపంచాన్ని చాలా చోట మార్చాలనే పద్ధతితోటి నేను ఇక్కడ వెళ్తున్నాను. అక్కడ చెప్పాడు, నేను ఏదైతే సద్భావన ఉందో, నేను చెప్పినటువంటి మాటలు ఏవైనాయో మీరు తప్పకుండా పాటిస్తే నేను మీ దగ్గర ఉన్నట్టే, మీలో ఉన్నట్టే నేను అని వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళటం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో ఆశీర్వాదాలు భాషారు. ఇలాంటి మహానుభావుడు
దర్శనం వల్ల మాకు ఎంతో ఆనందం కలిగింది అనే భావంతో వాళ్ళు చాలా అశ్రుధారాలు పార్చారు వాళ్ళు. అక్కడి నుండి వెళ్ళాడు. ఆయన పని అదే భ్రమర చేస్తూ అక్కంచెలి ఇంకా చాలా చోట్ల పోయాడు. అక్కడ ఆయన బద్రీనాథ్కి వెళ్ళాడు, ఇంకా చాలా చోట్లకు వెళ్ళాడు. ఆయన ఎక్కడెక్కడ వెళ్ళినా కొన్ని లీలలు జరిగినాయి. అక్కడ దైవ దర్శనం అయింది. నారదు అని ఉంటుంది, ఇంకా నారదుని కొడుకు ఏదో పులశప ఏదో అతని పేరు. అక్కడ ఒక తపస్సు చేసిండట. అక్కడ కూడా కొన్ని రోజులు 3 రోజులు ఏకదాటిగా తపస్సు చేశాడు. అలా తిరుగుతూ చివరికి ఇక్కడ కూడా వెళ్ళాడు, మన మానస సరోవరం వెళ్ళాడు. చాలా కఠినమైనటువంటి దీక్షలు, తిండి తిప్పలు ఏం లేవు. వాళ్ళకు ఒక లక్ష్యం, అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళాలి. ఏమైనా కానీ తిండి ఉండని తిండి లేకపోని ఎవరి మీద ఆధారపడరు, స్వయం మీద ఆధారపడి వెళ్తూ ఉంటారు. పండ్లు దొరికితే పండ్లు తింటారు, లేకపోతే నీళ్ళు తాగుతారు. ఇంతే అది ఆయన పని. ఆ వయసులో 11.5-12 సంవత్సరాల వయసులో అలా జరిగింది. తర్వాత అలా తిరుగుతూ 2 సంవత్సరాలు తిరిగాడు. తిరుగుతూ చివరికి ముక్తినాథ్కి వెళ్ళాడు. ముక్తినాథ్కి వెళ్ళి అక్కంచెలి అక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత పూరికి వచ్చాడు. అక్కంచెలి పూరికి వచ్చాడు, ఒరిస్సాకు వచ్చాడు. ఒడిస్సా వచ్చి అక్కడ ఒక 15 నెలలు ఉన్నాడు పూరిలో. అక్కడ కూడా కొంచెం తపస్సు చేశాడు. దాని తర్వాత ఒడిస్సా నుండి అస్సాంకి వచ్చాడు. అస్సాంకి వచ్చిన తర్వాత ఒక కథ సన్నివేశం మనం ఒక లీల చెప్పడం జరుగుతుంది. అస్సాంలో వచ్చిన తర్వాత అక్కడ కూడా ఈయన నీలకంఠవర్ణి అంటే చూడటానికి బాలసాధులాగానే కనపడేవాడు. చిన్న గోసిగుడ్డ లాంటిది, ఒక కమండలము, ఒక ఇట్లా పెట్టే దండగడము, ఇలాంటి ఇంతనే, ఇంకా ఏం ఉండే ఆయన దగ్గర. అలా ఉన్న తర్వాత ఆయన చాలామంది అక్కడ ఊరోళ్ళు కూడా వచ్చి ఈ బాలస్వామి మాటలు వింటూ ఉన్నారు అన్నట్టు. ఆ బాలస్వామి ఏం చెప్తున్నంటే, చూడు సద్భావన ఉండదు, మాయా ఇవన్నీ కూడా కొన్ని సిద్ధులు నేర్చుకొని అంటే శాతబడి లాంటివి కొన్ని అవి దుష్టశక్తులు నేర్చుకొని ప్రయోగించి ఇంతకన్నా మించింది లేదు, నేను గొప్పవాళ్ళమని చాలామంది అంటుంటారు. అవన్నీ కూడా ఆశ్వాసితము, అవి పర్ఫెక్ట్ అయినటువంటి కావు, అది భగవంతుని దగ్గరికి చేర్చలేవు. అవి ఇంకా కిందికి తీసుకొని వస్తాయి, ఆంభావనతో కూడుకొని ఉంటాయి అవి, ఏవైతే శూద్ర శక్తులు నేర్చుకున్నటువంటి వాళ్ళు అని ఇలా మాట్లాడుతుంటే, అక్కడ ఒకడు పిబేక్ అని ఒక పెద్ద మాంత్రికుడు ఉంటాడు అన్నట్టు. ఆ ఊర్లో అందరు భయభ్రాంతులు చేసి నేను చెప్పిందే వేదం, ఇంతకన్నా మించింది లేదంటే వాళ్ళు ఆయననే ఆచరిస్తారు అన్న. లేకపోతే వాడు ప్రయోగించి చాలామందిని చంపే ప్రభావం కూడా ఉందన్నమాట. అంత గొప్ప శక్తిపరుడు అన్నట్టు. అంటే అన్ని సిద్ధులు సంపాదించుకున్నాడు సాధన చేసేంత. అంటే ఇవన్నీ కూడా దుష్టశక్తులను సంపాదించుకొని ఉన్నాడు అన్నట్టు. ఇంకా వాడు బాగా తాగాలి, మంచి మత్తులో ఉండి అదే ఆనందం, ఇంతకన్నా మించింది లేదనే వాడు ఆలోచనతో వాడు ఒక సామ్రాజ్యం, వాని శిష్యవర్గం, వాని అనుచరులు ఉండేవాళ్ళు అన్నట్టు. 7-8 మంది అలా తయారైపోయారు. వీళ్ళంతా భయంతో ఉండేవాళ్ళు అన్నట్టు. బిక్కుమని ఎవరికి ఏం చేస్తాడో తెలియదు. వీళ్ళంతా ఇప్పుడు ఈయన మాట వింటారు కాబట్టి వానికి తెలిసిపోయింది, ఎవడో కుర్రోడు వచ్చి ఎవడో బాలుడు వచ్చి ఇవన్నీ కూడా మనకు అపోజిట్గా చెప్తున్నాడు అనే భావంతో వాడు వాళ్ళ అనుచరులను తీసుకొని వచ్చేసాడు. ఈ సన్నివేశం చాలా చక్కగా వినండి, మీకు చాలా మనకు ఉపయోగపడుతుంది. అంటే చక్కగా ధ్యానం చేసేవాళ్ళు ఎలా చెడిపోతున్నారు అనేది ఈ కథ సన్నివేశం. ఇది వాస్తవానికి జరిగింది. నీలకంఠవర్ణి ఆచరించి చూపెట్టండి జరిగింది. అక్కంచెలు వస్తూనే వాడు భయభ్రాంతులు కావాలి, ఈ బాలుడైంది, చిన్న కుర్రోడైంది, ఇలా చెప్పటం ఏంటి అని వాళ్ళ అనుచరులు చెప్తే వాడు కోపోద్రేకంతో వచ్చేసి వస్తూనే వాడు మంత్రప్రయోగం చేశాడు. ఒక సిద్ధిని అక్కడ ప్రకటింపజేశాడు, దుష్టశక్తి. అది పెద్ద మంటలాగా వచ్చి పెద్ద పొగ వస్తే వీళ్ళంతా భయభ్రాంతులే. అయ్యో వీడు ఎక్కంచెలో ఈ బాలుతో మనం విన్నందుకు వానితో పెద్ద మన ప్రాబ్లం వచ్చింది, వాడు ఏం చేశాడో తెలియదని వాళ్ళు గజగజ వణుకుతున్నారు వాళ్ళంతా కూడా. మీరేం భయపడే అవసరం లేదు, దుష్టశక్తులు కూడా తాత్కాలికమే కానీ అది వాస్తవమైన శక్తి కాదు. పరమాత్మను నమ్ముకోండి, ఇవన్నీ కూడా ఉట్టియే అని అంటున్నాడు. అనే వరకు వానికి ఇంకా మరీ కోపం వచ్చేసి, అరే బాలుడా, నువ్వేంది, నీ వయసు ఏంది, నీ కథ ఏంది, నువ్వు నన్ను నా గురించి బ్యాడ్గా చెప్తున్నావు, నా శక్తులు నీకు తెలియదు, నేను అమోఘమైన, నేనే సర్వం, నేను ఏదో ఆర్డర్ ఇస్తే అదే అవుతుందనే భావంతో వాడు అలా అహంభావన అహంకారంతో వాడు చెప్తూ ఉన్నాడు. అప్పుడు నీలకంఠవర్ణి నగి, అవన్నీ కూడా ఆశ్వాసితములైనా, నువ్వు ఏదో నేను అంతకన్నా మించింది లేదనుకుంటున్నావు, దానికన్నా పాజిటివ్ ఎనర్జీ భగవంతుని సత్యమైనటువంటిది వేరే ఉందంటే అసలు లేదు, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, నా గురించి నీకు తెలియదు, ఇప్పుడు చూడు నా శక్తి ఏంది అనేది. ఆ నీలకంఠవర్ణి దగ్గర ఒక చెట్టు ఉంటుంది అన్నట్టు, పక్క పొంటి. అక్కడ ఆ చెట్టు మీద మంత్రప్రయోగం చేస్తాడు.
మంత్రప్రయోగం చేయగానే అది బగ్గుమని మండి అది కాలిపోయి బూడిదైంది ఆ చెట్టు. చూసినావా నా శక్తి ఎంతో గొప్పది, ఇంకా నువ్వు బాలుడవని నేను వీక్షిస్తున్నాను, లేకపోతే నిన్ను కూడా ఖతం చేస్తా అంటాడు. అప్పుడు ఈ నీలకంఠవర్ణకి ఇవన్నీ కూడా ఈ దుష్టశక్తులు, నువ్వు చెట్టు మీద ప్రయోగం చేయొచ్చు కానీ అది వాస్తవం కాదు, భగవంతుని దగ్గర ఇవి అసలు నడవయి అని మృదువుగా మెత్తగా ఆయన చెప్పటం జరిగింది నీలకంఠవర్ణి. వానికి ఎక్కడలేని కోపం వచ్చింది, ఇంత శక్తి చూపెడితే కూడా వీడు ఇంటలేడు, వీని మీనే ప్రయోగం చేస్తా అని వాడు మళ్ళీ ఆ మంత్రోచ్చారం చేసి నీలకంఠవర్ణి మీద ప్రయోగించేసింది. ఆ బాలుని మీద ప్రయోగించే వరకు అవి ఏం చేసినాయి అంటే అవన్నీ ఆ శక్తి పోయి ఈయన ఇంకా అనంతమైన శక్తి ఈయనలో ఉంది కాబట్టి అవి పూలమాలగా మారిపోయినాయట. పూలు వచ్చి కాలకాడ పడి కొన్ని అక్కడిక్కడ పడ్డాయి అన్నట్టు, ఆయన మీద దేహం మీద పడ్డాయి. పడే వరకు వాడు ఆశ్చర్యచకితుడా, నేను ఇంత ప్రయోగం చేస్తే వీని మీద అటాక్ కాకుండా వీనికి పూల వర్షంలాగా అయింది ఏంది అని వాడు అప్పటికైనా ఆలోచించాలి. వాడు ఆలోచించటం లేదు. అహంకారము ఎప్పుడు ఆలోచింప చేయదు. అది ఎదుటోని నాశనం చేయటమే, ఎదుటోని ఖరాబ్ చేయాలనే భావన ఉంటుంది తప్ప ఎందుకు జరుగుతుందనే విచక్షణ జ్ఞానం కూడా కోల్పోయి ఉంటాడు అన్నట్టు. ఆ శక్తులు ఇంతకన్నా నేను మించింది లేదే. అప్పుడు ఈ నీలకంఠవర్ణి చెప్పడం జరుగుతుంది పిబేక్, ఆ మాంత్రికుని చెప్తుంది, పిబేక్ నీవు ఇంట్లో నుండి, ఆయన కూడా ఇక్కడ స్టోరీ చెప్తున్నట్టు, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళి నువ్వు దేని గురించి భగవంతుని తెలుసుకోవాలి అంటే సంసారం అంతా వదిలేసి భగవంతుని తెలుసుకోవాలని వచ్చి ఎంతో కొంత ధ్యానం చేసి దాని తర్వాత కొన్ని సిద్ధులు వచ్చిన తర్వాత నీ మైండ్ మారిపోయి నీకు అనుకూలంగా మార్చుకొని నువ్వు ఒక వలయం నేర్చుకొని నీకు ఒక శిష్య బృందం చేసుకొని మాంత్రికంగా తయారైపోయి నువ్వు మంచిది చెడేది విచక్షణ జ్ఞానం కోల్పోయి నువ్వు ఇష్టం రాజ్యంగా చేస్తున్నావు కాబట్టి నువ్వు ముందుకు పోవటం లేదు. నువ్వు తాత్కాలికమైన శక్తులను నమ్ముకొని నువ్వు అధోగతి పాలవుతున్నావు, నీకు అశాంతితో ఉన్నావు, నువ్వు మత్తు తాగుతున్నావు, గంజాయి తాగుతే కానీ నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. అంటే ఇదంతా కూడా అజ్ఞానం కాదా పిబేక్, నువ్వు ఇంట్లో నుండి ఏమని వెళ్ళినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని నీలకంఠవర్ణి అడగటం జరిగింది. వాడు వచ్చారు ఆలోచించిండు, అరే ఈ కుర్రోనికి ఎలా తెలుసు నా గురించి, నేను ఇంట్లో నుండి వెళ్ళింది వాస్తవమే చెప్పింది 100% అని అనుకున్నా కానీ ఆ మాయ, ఆ క్రోధము, ఆ భావన ఎలా ఉంటుందంటే అసలు తెలియని, నువ్వు ఇవన్నీ నాకు తెలియదు, నేను మొత్తం లొంగదీసాను, ఏమనుకుంటున్నావు నువ్వు అంటే ఇంకా నువ్వేం చేయలేవు నాన్న అని ఆ నీలకంఠవర్ణి అన్న వానికి ఎక్కడలేని కోపం వచ్చేసి. అంటే మనిషి సామాన్యంగా మారాలి. నీలకంఠవర్ణి చెప్పినప్పుడు నిజం చెప్పిండు. వాడు గతంలో ఏం చేసిన అన్నీ పూసగుచ్చినట్టు చెప్పినా కానీ వాడు విచక్షణ జ్ఞానం కోల్పోయింది కాబట్టి, వాడు దాన్ని ఆలోచించే శక్తి లేదు కాబట్టి వాడు మళ్ళా ఈ మొత్తమే చంపేసేసేయాలి నీలకంఠవర్ణిని మంత్రోచ్చారణ చేసి, లేకపోతే వీడు నాది డామినేషన్ దిగిపోతుంది ఈ ఊర్లో, నన్ను ఎవడు లెక్క చేయడం అనేది వాడి థాట్స్ వచ్చి వాడు ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు. మన జీవితంలో కూడా అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక వలయం నేర్చుకొని ఒక బస్తీలో కానీ ఒక టౌన్లో కానీ మనకు ఒక పేరు ఉంది, ఒక ప్రతిష్ట ఉంది, దాన్ని కాపాడుకుంటూ వస్తుంటే ఎవరైనా మనకన్నా ఇంకా గొప్ప వాళ్ళు వచ్చేసేసి అక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే మనం డమ్ అయిపోతాం. వాళ్ళ వెంబడే అందరు పరిగెడుతుంటారు, నీ చాలా గొప్పవాడు, గొప్ప సాధువు అని. అప్పుడు వీడు డమ్మి అయిపోతున్నాయని వీనికి ఒక భావన ఏర్పడేసి వీని క్రోధం ఏర్పడుతుంది. వాడిని ఎట్లా డమ్మి చేయాలి, వాని చెడుని ఎలా నిరూపించాలి జనాలలో, వాడిని చెడు చేసేస్తే మళ్ళీ నా స్థానం నాకే ఉంటుందని అహంభావన, అహంకారాన్ని జరుగుతుంటాయి, చాలా మట్టు జరుగుతుంటాయి ఇలాంటివి. అలానే పిబేక్ కూడా అలానే జరిగింది. అరే నేను డౌన్ఫాల్ అవుతా, వీడిని ఎట్లయినా ఖతం చేసేసేయాలనే ఆలోచనతోటి వాడు ఏం చేశాడు, మఠం వేసాడు కింద. మఠం వేసి వాళ్ళ అనుచరులంతా పక్కపంటే ఉండి మంత్రోచ్చారం చేస్తారు, ముగ్గేసి అది చేస్తారు, పటం వేసేసి ఇంకా అన్ని శక్తులు వాడి జీవితకాలం ఎన్ని నేర్చుకున్నా అన్నీ ఒకేసారి శక్తులు వదిలేస్తే వీడు చచ్చిపోతాడు, లేకపోతే వీడు చావాడు, మామూలు శక్తులు అయితే వీడిని పనిచేస్తలేవనే ఆలోచన వచ్చేసి వాడి మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఒకటే ఒక గోల్ ఏంటంటే అతన్ని ఖతం చేయాలి, అతన్ని ఖతం చేస్తే కానీ నాకు మళ్ళా నా పునర్వైభవం జరగదు, వీళ్ళంతా గౌరవించరు, ఒకవేళ వీని దగ్గర నేను ఓడిపోతానని రేపు ఎవరు ఆదరించారనే భావం వానికి పదే పదే తలుస్తూ వాడు మఠం వేసుకొని దీపం వెలిగించి అక్కడ అంతా ఆ మంత్రోచ్చారణ చేసి అంత శక్తులను ఆహ్వానిస్తూ ఉన్నాడు అన్నట్టు. ఆహ్వానిస్తుంటే ఆ శక్తులన్నీ కూడా వచ్చేసి
3-4 శక్తులు వాడు ఎన్ని సంపాదించుకున్నా అన్ని శక్తులు నెగిటివ్ శక్తులు, అంటే అవి అన్ని పాడు చేసే శక్తులే అవి. ఆ శక్తులు వచ్చేసేసి ఆ శక్తులకు ఆర్డర్ ఇచ్చేసేసిండు, పో వాడిని చంపు, వాడిని చంపేసేసి అని ఆర్డర్ చేసే వరకు అవి చెప్పినట్టు వింటాయి కదా. ఎందుకంటే వాడు తయారు చేసుకున్న శక్తులే కాబట్టి, రిమోట్ వీని దగ్గర ఉంది కాబట్టి అవి అన్నీ పోయి వాని మీద అటాక్ చేయటానికి వెళ్తే ఆయనకు ఒక వలయం ఉందన్నట్టు. పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుంది అని నీడ శక్తి ఒకటి కవచంలాగా ఉందన్నట్టు. అక్కడ వరకే పోయి లోపల శరీరం వైపు పోయి అటాక్ చేయలేదు. ఆయనకు తెలుసు నీలకంఠవర్ణికి ఆయన పరిపూర్ణుడు, అమోఘమైన శక్తిపరుడు. కానీ ఆయన ఏం మాట్లాడతలేడు, సైలెంట్గా చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. వాడిని మార్చడానికే వచ్చాడు అన్నట్టు అతను. అలా సపరేక ఆ ధ్యానంలోనే ఊకొని చూస్తూ ఉన్నాడు ఏం జరుగుతుంది. అవన్నీ శక్తులు వచ్చి ఒక స్థానం కాడికే వచ్చాయి, శరీరానికి టచ్ చేయలేదు. అవి టచ్ చేయడానికి కుదురుతలేవు ఆ శక్తులకు. అలా ప్రయత్నం చేసి అవి విఫలమైపోయినాయి. అవిట్ల కన్నా అమోఘమైన శక్తి అక్కడ ఉంది కాబట్టి అవి కోల్పోయినాయి అన్నట్టు. కోల్పోయి అప్పుడు అవి నమస్తే పెట్టి ఆ నీలకంఠవర్ణికి ఆ శక్తులు నమస్తే పెట్టి అవి పైకి వెళ్ళిపోవటం జరిగింది. వీడు అరే వాడిని చంపూరు అంటే ఇవి నమస్తే పెట్టి వెళ్ళిపోతున్నాయింది అని వాడు చాలా కోపోద్రుక్తాడు. కానీ ఏం చేయలేకపోతాడు. ఉన్న శక్తులు ప్రయోగించాడు, ఆ శక్తులు పనిచేయలేదు. తర్వాత ఇక వాడు నిర్వీర్యం అయిపోయాడు. అప్పుడు కూడా వాడు ఓటమి అంగీకరించలేదు. నీలకంఠవర్ణి సరైనటువంటి భక్తుడు, సరైనటువంటి జ్ఞానము ఉన్నదని ఇంకా వాడు అంగీకరించలేదు. వాడు లాస్ట్కి ఎట్లయినా వీని ఖతం చేయాలనే భావంతో అప్పుడు పిబేక్ అంటాడు, మాంత్రికుడు నీలకంఠవర్ణితో మాట్లాడుతున్నాడు. నీలకంఠవర్ణి నువ్వు ఈరోజు బతికిపోయావు, రేపు మళ్ళీ నేను తయారు చేసుకొని వచ్చి నేను ఎట్టి పరిస్థితుల్లో ఖతం చేసేస్తా అనే భావం మాట్లాడి, ఈరోజు నువ్వు ఇంకా బతికిపోయినావు, నేను ఏ సంగతో రాత్రి చూసుకొని వస్తాను. వీడు వెళ్ళిపోయాడు, వీళ్ళ అనుచరులను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా ఏం చేయలేడు, మన దగ్గర శక్తులు లేవు. తర్వాత మళ్ళీ రెడీ చేస్తా అనే భావంతో వాడు వెళ్ళిపోయాడు. అంటే క్రోధం ఎంత బలంగా ఉంటుంది చూసినావా. ఇన్ని శక్తులు వదిలాడు. ఫస్ట్ శక్తి వదిలితే పూలమాలగా మారిపోయింది. తర్వాత వాడు సర్వస్వం శక్తి అంతా దారబోసినా అవి ఏం చేయలేదు. అయినప్పటికీ కూడా వాడు ఓటమి అంగీకరించలేదు. సత్యాన్ని వాడు తెలుసుకోలేదు. కోపోద్రుకుడై వాని బుర్ర పనిచేయలేదు. విచక్షణ జ్ఞానం కోల్పోయి క్రోధంతో ఆవేశంతో తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తెల్లారి నక్కున్నాడు. ఇంకా తెల్లారి మళ్ళీ మామూలుగా కాలకృత్యాలు చేసుకొని మళ్ళీ కొంతమంది జనాలు వచ్చారు. అలవాటు అయిపోయింది కదా, బాలయోగి ఆయన దర్శనం చేసుకుని చాలా గొప్పగా ఉంటుందని అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ చెప్తా ఉంటే వాడు పీపేక అంటాడు, మళ్ళీ వచ్చాడు. అప్పుడు పరుగుకుంటూ వచ్చాడు, స్వామి స్వామి కాపాడు అని. అంటే క్రోధంతో పోయినాడు, వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఈయనకు తెలుసు కదా, ఈయన అడిగాడు, వివేక్ లేవు అంటే నేను తెలుసుకోలేకపోయాను, నువ్వు లోకరక్షకుడవు, నువ్వు ఒక జ్ఞానవంతుడైన సంగతి నేను అజ్ఞాన పొరలతోటి నేను నాకన్నా మించునో లేదని ఒక అహంభావన అహంకారంతో నిండుకొని ఆ అజ్ఞానం అనే పొరలు కప్పి నేను తెలుసుకోలేకపోయాను స్వామి. నేను ఇక్కడి నుంచి రాత్రి వెళ్ళిపోయి మళ్ళీ నేను వీటిని ఆహ్వానించాను, నిన్ను చంపటానికి అని మళ్ళీ తయారు చేస్తుంటే అవి ఇష్టం వచ్చినట్టు కొట్టినాయి. అవి ఎక్కడ పడితే అక్కడ తంతే నేను ఎగిరెగిరి పడ్డాను. అవి చెప్పినాయి, అరే ఎవరు అనుకున్నారో ఆయన సామాన్యుడు కాదు, ఆయన దైవదూత లాంటి వాడు, సాక్షాత్ దైవమే అతన్ని నువ్వు చంపమంటావా, నువ్వు ఏంట్రా అయినా నీకు ఏమైనా ఇదైందా అని ఇష్టం వచ్చినట్టు అవి కొట్టినాయి. అప్పుడు నాకు కనువిప్పు అయిపోయింది, ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు కొట్టినాయి అవి. అందుకని నువ్వు సామాన్యుడు కాదని నీ దరిదాపులోకి వచ్చాను స్వామి అని వాడు పిబేకు కాళ్ళ మీద పడి ఆశ్రులు బాస్తూ ఉన్నాడు. అంటే అజ్ఞానము పోయి అహంకారం పోయి వాని లోపల జ్ఞానం ఉత్పత్తి అయిపోయి బాష్పాలు రాలుతూ ఉన్నాయి, అశ్రులు రాలుతూ ఉన్నాయి అన్నాడు. అప్పుడు లేపి పిబేకు నువ్వు జ్ఞానవంతుడవే, కానీ నీ మార్గం వేరైపోయింది, నీకు తెలియకుండా ఆంబాను అహంకారం ఇల్లు చొర్రి నువ్వు ఎక్కడ పోతున్నావో అడవిలో తిరిగినట్టు నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలియటం లేదు. నిన్ను మార్చడానికే నేను వచ్చిన నాన్న, ఇది ఈ విధంగా ఉండు, ఇది సత్యం ఇది అసత్యం నీకు అన్నీ తెలుసు, కానీ
ఆ అహంభావన అహంకారమే నీ లోపల జరిగి ఈ విధంగా చేసింది అని సద్భావన ఆ గురు బోధ ఇవ్వటం వల్ల ఆయన చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి నేను వెళ్ళిపోతున్నా అంటే లేలే స్వామి వివేక్ అంటున్నాడు ఇంకా నువ్వే ఇక్కడ ఉండాలి, నువ్వు నిన్ను చూసుకొనే మేము చాలా ముందుకు వెళ్తాము అని ప్రాధేయపడుతుంటే లేలే నేను ఏవైతే మాటలు చెప్పినో అవి నువ్వు ఆచరిస్తే నీ దగ్గర నేను ఉన్నట్టే, అందరిలోని నేనున్నాను, నాలోని నేనున్నాను, మీరు కేవలం నా మాట నడుచుకొని మీరు ముందుకు వెళ్తే ఇంకా నేను మీతోటి ఉన్నట్టే, నా సేవ చేసినట్టే మీరు అని ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఆయనకు మార్చి ఈయన ఇంకా ముందుకు వెళ్ళటం జరిగింది. అంతటి వివేక్ కూడా ఎంతో మారి ఆయన తర్వాత జ్ఞానవంతుడయ్యాడు. మనకి కథలో సన్నివేశం ఇది రియల్ జరిగినటువంటిది, అంటే 230 సంవత్సరాల కింద జరిగినటువంటిది ఈ విషయం. ఇది అంటే మనకేం తెలుస్తుందంటే చాలామంది కూడా దుర్మార్గులు కావాలని ఎవరు ఆలోచించరు, సత్యంలో ఉండాలని ఆలోచిస్తారు. మంచిగా ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు, మంచిగా పూజలు చేసేవాళ్ళు ఉంటారు. అంటే ధ్యానం బాగా చేస్తూ ఉంటే వాళ్ళకి తెలియకుండా ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చిన తర్వాత ఏది జరిగితే అది జరుగుతూ ఉంటుంది. వాడు పబ్లిక్ సీట్ అయిపోతాడు. పబ్లిక్ సీట్ అంతే కొంచెం ఎదిగిన తర్వాత అప్పుడు ప్రమాదం జరగబోయే అవకాశాలు చాలా ఉన్నాయి అన్నట్టు. అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. శక్తి లేనప్పుడు నువ్వు ఏది ఆచరించినా నీకు ఆ ప్రమాదం లేదు. అక్కడ పెద్దగా ప్రమాదం ఎప్పుడు ఏర్పడుతుందంటే నువ్వు ఒక స్టేజ్కి వచ్చి నీ లోపల శక్తులు వస్తూ ఉంటే, పాజిటివ్ శక్తులు వస్తూ ఉంటే నీ మైండ్ నేను ఇంతటి వాడిని, నాకన్నా మించినోడు లేడు, ఎదుటని చూస్తాను చిన్న కనపడతారు. కారణం ఏంటంటే వాళ్ళ లోపల ఆ భావం చేంజ్ అవుతుంది. అందులో విషయాలు జరుగుతున్నాయి, రాగద్వేషాలు జరుగుతూ ఉన్నాయి అన్నట్టు. నా అంతటి వాడు లేడు, నా అంత స్థితి లక్షణాలు లేవు, నేను ఇంత గొప్పవాడిని, నేను సత్యవంతుని అనే భావం వాళ్ళ లోపల జొర్రి వాడు ఇష్టానుసారంగా నడిచే అవకాశాలు ఉన్నాయి. చాలామంది పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. రాగద్వేషాలు వచ్చి వాళ్ళకి తెలియకుండా చాలామంది గురువులు కాకుండా గురువులుగా వేషాలు వేసుకొని చాలామంది పడిపోయి ఉన్నారు. ఒక గురువుకు కొంతమంది పడి రావటం లేదన్నట్టు చాలామందికి. కారణాలు ఏంటంటే ఇవే, నేను చెప్పిందే విను, నా మార్గమే సత్యం, ఇలా చాలామంది చెప్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకు తెలియకుండానే అక్కడ రాగద్వేషాలు ఎంటర్ అయిపోయి వాళ్ళతో ఆడుకుంటున్న సంగతి కూడా కోల్పోయి వాళ్ళు దాంట్లో మమేకం అయిపోయి వాళ్ళు పైకి పోవాలన్నా ఇంకా కిందికి రావటం జరుగుతుంది. కనుక మనం ఎప్పుడైనా కానీ భగవద్గీత ప్రకారంగా ఆదిశంకర చెప్పిన ప్రకారంగా చాలామంది చక్కటి గ్రంథాలు వాళ్ళ అనుభవంతో మనకు రాసి చూపెట్టారు. మన గ్రంథాలు చదవాలి, లేకపోతే అది అర్థం కాకుండా మన దగ్గరికి పోవాలి. మనం ఎదిగినా కొద్ది చాలా జాగ్రత్తగా ప్రజెంట్గా ఉండాలి. ప్రతి నిమిషం ప్రతి సెకండు మనం దాన్ని వీక్షిస్తూ ఉండాలి. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం, ఇది నిజమా, ఇది కాదా, ఇలా మనము ఎప్పుడు మళ్ళీ ఇంకేంటంటే ఒకటి పర్ఫెక్ట్గా ఆలోచించవలసింది ఏంటంటే నిజం మాట్లాడితే నేర్చుకోవాలి. ఒకవేళ నిజం మాట్లాడితే ఎదుటివాడు బాధపడతాడు అనుకుంటే మౌనంగా ఉండాలి. ఇవన్నీ కూడా చాలా మనకు పర్ఫెక్ట్ అయినటువంటి ఇవన్నీ రంధ్రాలు 9 రంధ్రాలు మూయమంటారు. కళ్ళు చూసిందంత కావాలంటే అది మూసేయాలి, పనికిరాని అన్నీ వినాలంటే అది మూసేసేయాలి, ఇష్టం వచ్చినట్టు నోరు మూసేసేయాలి. అన్నీ నవరంధ్రాలు అన్నీ కూడా మూసేస్తే అప్పుడు మనకు ఆ పెట్టె అంతా మూసింది కాబట్టి మనకు ఏది చేసినా నిండుతూ ఉందన్నట్టు. ఇది దాని టెక్నిక్. మన మాట ద్వారానే చాలా మటుకు పాజిటివ్ ఎనర్జీ పోతూ ఉంటుంది. మనం అసత్యమే పలుకుతాం. ఎక్కువ ఏంటంటే మనకి ఇష్టం ఉన్నట్టే మాట్లాడతాం, కానీ అది సత్యం కాదు. సత్యం కటుగానే ఉంటుంది. కనుక ఎదుటి వాళ్ళకి బాధ కలిగితే మౌనంగానే ఉండటం ప్రయత్నించాలి. అందుకని ఇప్పుడు మనకు నీలకంఠ వర్ణి యొక్క చరిత్రతోటి మనము ప్రశాంతంగా, నిర్మలంగా, నిశ్శబ్దంగా, ఓర్పుతోటి మనం ముందుకు వెళ్తే బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై నీలకంఠ వర్ణ, జై గురుదత్త.